క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యనామములు శుభాలు. నూతన జీవిత అనుదిన దైవ ధ్యానంలో ఒక దైవిక పరివర్తన. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుటు వలన రూపాంతరము పొందుడి. దైవిక పరివర్తన కేవలము భద్రత గురించి కాదు, ఇది దృక్పథాలను మార్చే దైవిక పరివర్తన గురించి. గొర్రెల కాపరైన దావీదు అకస్మాత్తుగా యువరాజు దుస్తులను ధరించడాన్ని ఊహించుకోండి. ఇది కేవలము దుస్తులు మార్చుకోవడం కాదు, ఇది గుర్తింపులో మార్పు. ఇది గొర్రెల కాపరిని రాజవంశంగా మార్చే రూపాంతరము. ఇది ఉత్తమమైనదా? అవును, ఇది ఉత్తమమైనది. అతను దానిలో దేనికి ఏమి చెల్లించాల్సిన అవసరం లేదు. మన విధికి అనుగుణంగా మనల్ని అలంకరించడానికి, మనము ఎప్పుడూ వెళ్ళాలని అనుకుని ప్రదేశాలకు మనల్ని సిద్ధం చేయడానికి, మరియు మనము ఎప్పుడూ ఊహించని వస్తువులను మనకు ఇవ్వడానికి దేవుడు ఒక మార్గాన్ని కలిగి ఉన్నాడు. ఇది ఫ్యాషన్ గురించి లేదా స్టైల్ గురించి కాదు. ఇది ప్రజలు మనల్ని ఎలా చూస్తారో, మనకు మనమే ఎలా చూసుకుంటామో అనే మార్చే దైవిక పరివర్తన గురించి. ఇది దేవుని తన వద్ద ఉన్న దాని కోసము మనల్ని సిద్ధం చేయడం గురించి. దానిని ఎవరూ మన నుండి తీసివేయలేరు. మనము ఉన్న స్థానానికి మనం ఎలా వచ్చామో అర్థం చేసుకోలేని ద్వేషులు మన దగ్గర ఉండవచ్చు. అయితే దేవుడు మన కోసం ప్రత్యేకంగా ఏదో ఒకటి ఉంచాడు. కాబట్టి స్నేహితులారా, రూపాంతరపరచబడుటకు సిద్ధంగా ఉండండి. మీ పాత స్నేహితులు మిమ్మల్ని గుర్తించలేని స్థితిలోకి మీరు వెళ్ళవచ్చు. అయినా పర్వాలేదు, దేవుడు కొత్త ద్వారాలు తెరుస్తున్నాడు, దృక్పథాలను మారుస్తున్నాడు. మీరుగా ఉండరు. దేవుడు మిమ్మల్ని ఉద్దేశించిన వ్యక్తిగా మీరు మారబోతున్నారు. మరియు ఆ రూపాంతరము పూర్తయినప్పుడు దేవుడు మీకోసం సిద్ధము చేసిన గమ్యస్థానంలో మీరు పూర్తిగా సరిపోతారు. ఆమేన్. ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించండి. పరమ తండ్రి, మా జీవితాల్లోకి మీరు తీసుకువచ్చినటువంటి దైవిక పరివర్తనలకు కృతజ్ఞతలు. మా దృక్పథాలను మార్చి నీవు ఉంచిన విధికి మమ్మల్ని సిద్ధం చేసినందుకు మీకు కృతజ్ఞతలు తెలుపుచున్నాము. ఈ కొత్త సీజన్లో మేము అడుగు పెడుతున్నాము. రాబోయే సవాళ్ళను ఎదుర్కోవడానికి మాకు అవసరమైన భద్రతను ఇవ్వండి. మీరు మా కోసం కలిగి ఉన్న గుర్తింపుని స్వీకరించి మీరు సిద్ధం చేసిన భవిష్యత్తులోకి ధైర్యంగా అడుగు వేస్తాము. మీరు కలిగి ఉన్నదంతా మా కోసమేనని, దానిని మా నుండి ఎవరు తీసివేయలేరని మేము విశ్వసిస్తున్నాము. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్.